బోటు నెక్కగలవా పోనరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సాగునీరు లేక కృష్ణా డెల్టా ఎండుతోంది. ఖరీఫ్ ప్రారంభమై 3 నెలలు గడిచినా అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. కాలువ చివరి భూములకు నీరు అందక పొలాలు బీటలు వారుతున్నాయి. కృష్ణా, గోదావరి నదుల్లో సమృద్ధిగా నీరున్నా పంట భూములకు అందించలేని దుస్థితి ఏర్పడిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. ఏలూరు జిల్లాలోని అన్నదాతల సాగునీటి కష్టాలపై ప్రత్యేక కథనం. పచ్చని వరి చేలకు నిలయంగా ఉండే ఏలూరు జిల్లాలోని కృష్ణా డెల్టా ప్రాంత రైతుల్ని సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. ఒకవైపు విస్తారంగా వర్షాలు కురిసి కృష్ణా, గోదావరి నదులు పూర్తి జలకళ సంతరించుకున్నా కాల్వల్లో పూడికతీత పనులు నిర్వహించని కారణంగా ఆయకట్టుకు విడుదల చేస్తున్న నీటిలో కొంచెం కూడా చివరి భూములకు రావడం లేదు. కూటమి ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించకపోవడంతో అప్పులు చేసి వ్యవసాయ పనులు మొదలుపెట్టిన రైతులకు సాగునీటి సంక్షోభం మరో సమస్యగా మారింది. ఓవైపు పెట్టుబడి సాయం అందించకపోగా చివరి భూములకు సాగునీరు కూడా అందించకుంటే ఎలా అని దెందులూరు నియోజకవర్గంలోని రైతులు వాపోతున్నారు. ముఖ్యంగా దెందులూరు, ఏలూరు రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో 7,000 ఎకరాలకు సాగునీరు అందడం లేదు. నీరందని పొలాలన్నీ ఎండిపోయి బీటలు వారుతున్నాయి. పొలాలకు సాగునీరందకపోయినా జలవనరుల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎకరాకు 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టామని, భూములు బీడులుగా మారడంతో ఏం చెయ్యాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాదేపల్లి కాలువ చివర భూములకి వాటర్ లేదు. ఆ కాలువ కింద 200 ఎకరాలు సుమారుగా ఉంటాయి. ఆ 200 ఎకరాలకి సాగునీరు లేక పంటలు ఎండిపోయినాయి. మేము ఎకరానికి ఇప్పటికే 15,000 పెట్టుబడి పెట్టి ఉన్నాము. కానీ మాకు వర్షం లేదు, మండు టెండలేస్తున్నాయి, కాలువ ఇవ్వలేకపోయారు. అధికారులు కూడా దీని మీద స్పందించలేదు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము వాటర్ లేక. తక్షణమే వాటర్ విడుదల చేసి పంటలను కాపాడాలని కోరుతున్నాం. ఊడిసినప్పుడు బాగానే ఉంది సార్. ఊడిసినాక 15 రోజుల వరకు కాలువ రాల. ఎండలు చూసి బాగా భయంకరమవుతున్నాయి. నార్మల్ చూసిపోయి నార్మల్ ఉండే నార్మల్ ఊడిసేసాము. అవి చచ్చిపోతాయి. ఇక అవి మరి ఊడ్చుకుంటా కూడా లేదండి ఆధారం. ఇక ఇది దయచేసి కాలువ వదలమని కోరుకుంటున్నాం. కృష్ణా డెల్టాలో చివరి గ్రామాలు ఉండే దెందులూరు, కైకలూరు నియోజకవర్గాల్లో సుమారు 1,50,000 ఎకరాలకు సాగునీరందక అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు. ఏలూరు జిల్లాలో కృష్ణా, గోదావరి డెల్టాల పరిధిలో ప్రధాన కాల్వలు ఉన్నాయి. కైకలూరు నియోజకవర్గం పూర్తిగా దెందులూరు నియోజకవర్గంలో పెదవేగి మినహా మిగిలిన 3 మండలాల్లో కొంత భాగం కృష్ణా డెల్టా పరిధిలో ఉంటుంది. సీజన్ ప్రారంభమై 3 నెలలు గడిచింది. అకాల వర్షాలకు పంట నష్టం వాటిల్లడంతో పాటు అనేక మండలాల్లో నారుమళ్లు కూడా పాడైపోయాయి. డెల్టాకు నీరు విడుదల చేసినప్పటికీ కాల్వలు మరమ్మతులు నిర్వహించకపోవడం, తూడు, గుర్రపుడెక్క తొలగించకపోవడంతో చివరి భూములకు నీరందని పరిస్థితి. చేలన్నీ కూడా బీటలు వారిపోయి రైతులు వేలకు వేల రూపాయలు అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టిన పెట్టుబడి ఏమైపోతుందో కూడా అర్థం కాక దిక్కుతోసిన స్థితిలో అల్లాడిపోతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నదందరూ కూడా కౌలు రైతులు. మరి కౌలు రైతులందరూ కూడా అప్పుల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తూ ఉన్నారు. మరి పంట రాకపోతే కౌలు రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు. మరి నీళ్లు సక్రమంగా అందించే పరిస్థితి కనబడట్లేదు. ఒకవైపు కృష్ణాలో సమృద్ధిగా నీరుంది, గోదావరిలో కూడా సమృద్ధిగా నీరుంది. పంట పొలాల్లో మాత్రం చుక్క నీళ్లు కనబడట్లేదు. ఇది చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. గత వారం వరకు కురిసిన వర్షాలు కొంతమేర ఉపయోగకరంగా ఉన్నప్పటికీ వారం రోజుల నుండి జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో వరి పొలాలు బీటలు వారుతున్నాయి. ప్రధానంగా ఏలూరు రూరల్ మండలంలోని మాదేపల్లితో పాటు అనేక గ్రామాల్లో ఈ పరిస్థితులున్నాయి. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని సాగునీరు అందివ్వాలని రైతులు కోరుతున్నారు.